భారతదేశం మీదన టారిఫ్లు వేసినటువంటి అమెరికా ధోరణి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళే తప్పుపడుతున్నారు. అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు జర్నలిస్ట్ రిక్ సాంచేజ్ తీవ్రంగా తప్పుపట్టారు. భారతదేశం ఏమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నారా? పిల్లలతో కంట్రోల్ చేయాలన్నట్టు చూస్తున్నారు మీరు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్ మీద అధిక సుంకాలు విధించిన అజ్ఞానం. అమెరికా అధ్యక్షుడు కొన్ని విషయాలు దూరదృష్టితో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు, కానీ వాటినే తెలివైన నిర్ణయాలని ఆయన అనుకుంటున్నారు. స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లాళ్ళ భారత్ని భావించి తను ఏది చెప్పినా ఆ దేశం వింటుందని ట్రంప్ అనుకుంటున్నాడు అంటూ ఎద్దేవా చేసుకొచ్చాడు రిక్ సాంచేజ్. భారత్ పరిణతి చెందిన యువకుడు లాంటిది, తమ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో దానికి తెలుసు. తాము ఎవరి నుంచి చమురు కొనాలో వద్దో అమెరికా చెప్పాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది అన్నది గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ప్రపంచ పరిస్థితులు కూడా మారే అవకాశం ఉంటుంది. ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అమెరికా తన పతనాన్ని కోరి తెచ్చుకుంటోంది. అదనపు సుంకాలు విధించడాన్ని యుఎస్ ప్రజలు సైతం వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచ దేశాల మీద అమెరికా విధిస్తున్న భారీ సుంకాల వల్ల భారత్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాలు ఏకమయ్యి అగ్రరాజ్యానికి ఎదురు నిలిచే ప్రమాదం ఉంది. ఆ విషయం అర్థం కావట్లేదు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ విషయంలో ఎవరి మధ్యత్వం లేదని భారత్ స్పష్టం చేస్తున్నా దానికి తానే కారణం ట్రంప్ పదే పదే చెప్పుకోవడం సరైన చర్య కూడా కాదు. పాక్తో జరిగిన కాల్పుల విరమణతో ట్రంప్కి ఎలాంటి సంబంధం లేదు అని భారత్ తేల్చి చెప్పడంతో వ్యక్తిగత ద్వేషానికి పోయాడు ట్రంప్. ఆ ద్వేషంతోనే అధిక సుంకాలు విధిస్తున్నాడు అంటూ రిక్ సాంచేజ్ దాన్ని విశ్లేషించారు. గతంలోనూ పలు విషయాల్లో ఇటువంటి నిర్ణయాలే తీసుకున్నారన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పుకొచ్చారు.